హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అగ్ని పంజరం'. లలిత ఆరుద్ర గారు రచించారు. 1985లో వచ్చిందండి నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి తన గదినంతా కలిగి చూసింది శోభ. తను కూర్చున్న ఈ టేబులు, కుర్చీ, వీణ, గజ్జెలు, టేప్ రికార్డరు, తంబూర, విశాలమైన గది, ఒక గోడంతా అద్దం తన సాధన కోసం. ఇంకో గది, మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకొన్ని పుస్తకాలు, బాత్రూము. తన ప్రపంచం 10 ఏళ్ల వయసు నుంచి తన ప్రపంచం ఇదేగా. స్కూలు, తన గదులు, హాల్లో అమ్మ సంగీతం వినపడంత దూరంగా తన గదులు కావాలని కోరుకోవడం తను తీసుకున్న మొట్టమొదటి వ్యతిరేక నిర్ణయం. అమ్మ సంగీతానికి తన బ్రతుకు కట్టుబడి ఉండవు అని నిర్ణయించుకోవడం. పెదవి కొరుక్కుంటూ తను రాసిన కాగితాల్ని బొత్తిగా పెట్టింది. ఇది చివరిసారి చదవడం. నా కళ్ళింక చదవవు, చివరి అక్షరాలివి. దీని మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, నా మరణానికి ఎవరో బాధ్యులు కారు. నా శరీరాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, నా దుస్తులన్నింటినీ పేద విద్యార్థులకి, నా పుస్తకాలు, గజ్జెలు, వీణ, తంబూర, కళాజ్యోతి స్కూల్కి అందజేయవలసింది. ఇది నా ఆఖరు కోరిక. నేను మరణించిన విషయం నా బంధువులు, ఈ ఊళ్ళో ఉన్న వారికి గాని, బయట ఊళ్ళల్లో వారికి గాని ఎవరికీ తెలియజేయద్దు. ఇట్లు శోభ. శోభ నవ్వుకుంది. ఎంత సిల్లీగా ఉంది. చదివి చూస్తే, పోని చింపేస్తే మళ్ళీ ఇంకొకటి రాయవలసి వస్తుందని ఊరుకుంది. రెండో కాగితం విఠలకి ఉత్తరం. తను రాసిన ఏకైక కవిత. కారణాలు కోరే నా ప్రియతమా విఠల్, నా మౌనానికి అశాంతికి నీకేమని సంజేష్ ఇవ్వను. ముందున్నది విరహపు గ్రీష్మం, ఆ పైన నిరాశ శిశిరం. వసంతాల నిసివి పొన్నమి వెన్నెలవి నీకేమర్థమవుతుంది. రాత్రి చీకటి, అమావాస్య, భయం, సుదూరాన వెలిగే చల్లని మంటలు, తెల్లని తారవి. నీకేం తెలుస్తుంది సంతోషం. నీకు తెలియదని నా నీలిచారల నేత్రఝరి కురిసే నిరంతర వర్షపాతం. నా గుండెల్లో ప్రతిక్షణం మారుమ్రోగే ప్రేతగానం. నీకు తెలియనందుకు సంతోషం. వేసవి వచ్చే ముందే వెళ్ళిపోతున్నాను, సెలవు. కవిత్వమా ఇది? పాపం విఠల్. తెలుగు నేర్చుకోమని ఎన్నిసార్లు వేళాపాళం చేసింది తను. ఇప్పుడు నేర్చుకుంటాడు. ఇదే తొలిసారి, ఆఖరిసారి అతనికి తను రాయడం. ఓ కవర్ తీసుకుని విఠల్ చిరునామా రాసింది. కాగితాన్ని మడిచి కవర్లో పెట్టింది. కవరు కొసలని నాలుకతో తడిచేసి అంటించింది. అమ్మకి ఎంత అసహ్యమో ఆ అలవాటు. అందుకే అంత పట్టుదలగా ఆ అలవాటు వదలదు తను. అది కవర్లు ఉట్టినే చేతితో చెంచడం, మామూలు కాగితాల మీద ఉత్తరాలు రాయడం ఏవి అమ్మకు నచ్చవు. అందుకే అమ్మకి రాసిన ఉత్తరం అమ్మ లెటర్ ప్యాడ్ మీదే రాసింది. అమ్మా, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగవు. నాది అని ఒక నిర్ణయం చేసుకోగలిగే అవకాశం నాకెన్నడూ ఇవ్వలేదు. నా నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు. నిన్ను చాలా తలెత్తుకోలేకుండా చెయ్యొచ్చు. నా ఆర్గ్యుమెంట్ వినే ఓర్పు, తీరిక నీకెప్పుడూ ఉండేవి కావు. ఇప్పుడు అందుకే నేనేది వివరణ ఇచ్చుకోవడం లేదు. నీ కళారాధనకి అడ్డొచ్చినందుకే నన్ను సహించలేకపోయేదానివని తలుచుకుంటే నిన్ను ఇరుకున పెట్టడంలో నాకు కొంచెం తృప్తి ఏర్పడుతోంది. నీ ఇష్టం లేని నీ కూతురు శోభ. ఎందుకింత ఘాటుగా రాశాను అనుకుంది శోభ. ఇంకో కవర్లో పెట్టి అమ్మ పేరు రాసింది. కవరు అతికించిన తర్వాత తోచింది, ఎవరైనా ఉత్తరం చదువుతారేమోనని త్వరగా తన ఇంటి అడ్రస్ రాసింది. జోళ్లు తొడుక్కుని తలుపు జారేసి బయటికి నడిచింది. హాలు దాటి పోర్టుకో, డ్రైవు, గేటు దాటింది. రోడ్డు మీద దగ్గరలోనే పోస్ట్ బాక్స్. ఉత్తరాలు పడేస్తుంటే శోభకి నవ్వొచ్చింది. ఇదే ఆఖరుసారి. విఠలకి తొలి లేక, అమ్మకి చివరి లేక. ఇంట్లోకి తిరిగి అడుగు పెడుతుంటే భయం వేసింది. ఎందుకు, ఎలా, ఏంటి అని చెప్పలేని భయం. తన గది తలుపులు వేసి గడియ పెట్టింది. పెదవి కొరుక్కుంటూ జోళ్లు విప్పింది. వెళ్లి వీణ దగ్గర వంగి తీగల్ని మీటింది. ఒక తీగ శృతి తక్కువైంది. కూర్చుని సరిచేసింది. ఏదైనా పాట వాయించుకోవాలనిపించింది. కానీ గడియారం 9:30 కొట్టింది. ఆలస్యం అవుతోంది. జీన్సు, టీషర్టు విప్పింది. అద్దంలో సన్నగా, పొడుగ్గా తన ప్రతిబింబం నీడలా ఉంది. పొడుగాటి జడ ముందుకు వేసుకుని చూసింది. బెడ్రూంలోకి నడిచి బీరువాలోంచి నైటీ తీసుకుంది. మొహం కడుక్కోబోయి షవర్ క్యాప్ తీసుకుని షవర్ కింద నిలబడింది. ఆఖరిసారి, చివరి స్నానం. నైటీ తొడుక్కుని బెడ్రూంలోకి నడిచింది. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగుల్లో వెతికి ఓ కవర్ తీసింది. ఎన్ని? విఠల్తో తన సాహచర్యానికి సరిపడా రోజుకొకటి 30 నిశ్చయించుకుంది. చాలకపోతే తన వయసు కోసం ఇంకో 20. అవసరం అవవులే అనుకుంది. నైటు టేబుల్ మీద మంచినీళ్ల గ్లాసు, తను ఈ మధ్య చదివిన పుస్తకాలు.
మంచినీళ్లు చల్లగా తాకాయి గొంతుకిని. గుప్పెడు మాత్రల్ని మింగింది. చేదు. తన జీవితం రుచి ఇంకొన్ని ఇంకొన్ని కూజాలోంచి మళ్లీ వంపుకుంది నీళ్లు. అనుమానం. బాత్రూంలోకి వెళ్ళింది. టైం చూసింది. 9:47. లైట్లు తీసి మంచం మీద వాలింది. చిక్కని చీకట్లో అలారం క్లాక్ అంకెలు మెరుస్తున్నాయి. మెల్లగా కిటికీ వెనక రాత్రి రూపుదిద్దుకోసాగాయి. కళ్ళు మూసుకుని తిన్నగా పడుకుంది. శవాసనం అనుకుంది. నిద్ర ముంచుకురాదా? ఆలోచనలు స్పష్టంగా సాగుతున్నాయి. అమ్మాయి ఎల్లుండొస్తుంది అమెరికా యాత్ర ముగించుకుని. నాన్నగారు రేపు బెంగళూరు నుంచి. ఇంట్లో నౌకర్లు రేపు పొద్దుట 11 అలాగా కాని తన గది వంక రారు. కేశవ ఊర్లో లేకపోవడమే అదృష్టం. సుమ మీదకి మళ్ళాయి ఊహలు. సుమకి ఉత్తరం రాసి ఉండాల్సిందేమో. ఎంతో నొచ్చుకుంటుంది. తప్పంతా తనదేనని ఊహించుకుంటుంది. గౌతమ్ ఎంత ఓదార్చినా వినదు. విఠల్ మొదట నమ్మడు. తన వల్లే ఇలా చేశాననుకుంటాడు. తన ఉత్తరం అందితే కోపగించుకుంటాడు. ఏడుస్తాడు. శోభ పెదవుల మీద చిన్న నవ్వు మెదిలింది. తన శిల్పం ఎలా చెక్కుతాడింకా? తన మరణం కన్నా అతని కళాఖండం ఆగిపోయినందుకు విసుక్కుంటాడా? కళ్ళు తెరిచి చూసింది. 9:56. భయం వేసింది శోభకి. విఠల్కి ఫోన్ చేసి మాట్లాడితే ఏమని చెప్పడం? తమ మధ్య మాట్లాడిపోలే. చటుక్కున లేచి కూర్చుంది. చాలవన్నమాట. వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద కవర్ కోసం తడిమింది చీకట్లో. అందుకొని చేతిలో కొంచుకుంది మాత్రలన్నింటినీ. నోట్లోకి చేదుగా రుచి మిగిలిపోయి ఇంకొన్ని మంచినీళ్లు తాగింది. అనుమానం. చావక ముందర కండరాల మీద కంట్రోల్ పోతే బాత్రూంలోకి నడిచింది. ఇదే చివరిసారి ఫ్లష్ చప్పుడు వినడం అనుకుంది. వచ్చి మంచం మీద కూర్చుంది. వెన్నులో వణుకు. విఠల్కి ఫోన్ చేయాలని ఎంతో అనిపిస్తోంది. తలగడ కింద చిన్న క్యాసెట్ రికార్డర్. దానిలో క్యాసెట్ 7 నిమిషాలదే. పడుకుని ఆన్ చేసింది. అతనికి తెలీదు ఈ టేపు తను తెచ్చుకుందని. చెరిపి వేయలేదని తంబూరా ధ్వని తరంగాలు. వాల్యూమ్ తగ్గించింది. తన కంఠం సహానా రాగం. గిరిపై నెలకొన్న రాముని 2 ఆవర్తాలు పాడింది. నాకు పాడాలని లేదు. విఠల్ నవ్వు. తంబూరా ధ్వని తరంగాలు. శోభ వణికింది. విఠల్ పెదవులు తన నుదుటి మీద, పాపిట్లో, చెవి పక్కన. శోభ, ఐ థింక్ ఐ లవ్ యూ. తంబూరా ధ్వని తరంగాలు. అంతకుముందు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో సందడి కోలాహలంలో ఏకైక నిశ్చల బిందువుగా నిల్చునుంది శోభ. ఆమె చేతుల్లో తంబూరా, భుజాన హ్యాండ్ బ్యాగ్, పక్కన సూట్ కేసు. ఆమె ముఖంలో అలసట, నుంచున్న తీరులో సంకోచం. చటుక్కున చైతన్యం నిండిన కళ్ళు. సుమా, ఇక్కడా అని పిలిచింది. పొట్టిగా తెల్లగా సుమ, పొడుగ్గా భారీగా గౌతమ్. కొన్ని నిమిషాల సేపు పలకరింపుల్లో శోభమొహం వెలిగిపోయింది. గౌతమ్ని తేనీలే, మరి లావికిపోతున్నాడు అంది సుమ. శోభ కూలీని పిలవబోతుంటే. చాలా బరువే అంది శోభ సందేహంగా. పర్వాలేదు తేల్చేసింది సుమ. తల మీద పెట్టుకోనా అని అడిగాడు గౌతమ్. ఏడుసావులే అంది సుమ. ఇంటికి రా చెబుతాను. గౌతమ్ సూట్ కేసుతో సహా ముందు నడుస్తున్నాడు. ఇంట్లో నీ మాట చెల్లినట్టు. శోభ, మీ సుమ నన్ను రాచి రంపన పెడుతోంది. ఎంత గయ్యాళిగా తేలిందో తెలుసా? అందుకే చిక్కి శల్యం అయిపోతున్నాం. శోభ, చెప్పవే. మనిషిని చూస్తే భార్య వీధేళ్లా ఉన్నాడా అని? కబుర్లే గాని నేనే పాదదాసి పతివ్రత శిరోమణి. నాకేమో గౌతమ్ భార్య వీధేళ్లాగే కనిపిస్తున్నాడు. శోభ తంబూరాని చేయి మరుచుకుంది. అది అలాగన్నావు బాగుంది. పాత సినిమాల్లో గయ్యాళి పెళ్ళల్లా లేదు సుమా. ఇది అన్యాయం. మద్రాస్ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తే నేను సహించను. సుమ ఉడుక్కుంది. సపోర్ట్ కాదే, ఉన్నమాట అన్నాను. ఏడుసావులే. సుమ శోభ చేతి నుంచి తంబూరా అందుకుంది. నాదా అని అడిగింది. అవును, ఎలాగూ వస్తున్నాను కదా అని పట్టుకొచ్చాను. థ్యాంక్స్ శోభ, నేను చాలా మిస్ అయ్యాను విన్ని. కారు దగ్గర సూట్ కేసుని కింద పెట్టి నిట్టూర్చాడు గౌతమ్. శోభ, షుగర్ కానీ పట్టుకొచ్చావా? ఎంత బరువుంది అన్నాడు జేబులోంచి కారు తాళాలు తీస్తూ. చెబితే తెచ్చుండును. నేను అడిగానే శోభ. గౌతమ్ నీకు చెప్పనన్నాడు. సారీ, కూలీని పిలుద్దామన్నానందుకే. శోభ నొచ్చుకుంది. గౌతమ్ చెమటల్లో తడిసిపోయి ఉన్నాడు. పాపం చేతులు ఎర్రగా కందిపోయాయి అలవాట్లేని మూతకి. పోనీ గౌతమ్కి ఇచ్చే 2 రూపాయలు. నీకంత కూలీల మీద ఖర్చు పెట్టాలనుంటే నాకు పాను కొని పెడతాడు. సుమ కారులో కూర్చుని శోభ నుంచి తంబూరా అందుకుంది. ఎన్నాళ్ళయింది తంబూరాతో కారులో ప్రయాణం చేసి. ఆ అమ్మాయి ఎలా ఉన్నారే? ఇప్పుడు ఎక్కడున్నారు? శోభ పెదవి కొరుకుంది. హోస్టన్ అంది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు శోభ? ఎప్పట్లానే. అబ్బా, వివరాలు చెప్పరాదు. ఏముంటాయి వివరాలు? హాస్పిటల్, లెక్చర్లు, అప్పుడప్పుడు ఇల్లు గుర్తుకొస్తుంది అంతే. నీ క్లాసులు ఎలా సాగుతున్నాయి? శోభ నవ్వింది. మానేశాను అంది. సుమ నిర్ఘాంతపోయింది. మానేశావా అంది.
నమ్మలేనట్లుగా చూసింది. జోక్గా అంటున్నావా? దానిలో జోక్గా అనేదేముంది? అమ్మ టూర్ వెళ్లే ముందు దెబ్బలాడింది. నాకు విసుగ్గా తోచి మానేశాను. టీచింగ్ విసుగ్గా తోచిందా? మళ్ళీ అను. టీచింగ్ కాదే, అమ్మతో పేచీలు. ఇంటికి రానిస్తావా శోభని? నీ ప్రశ్నలతో ఏట్నుంచిటే రైలెక్కించేస్తావా? సుమని కసిరాడు గౌతమ్. చూసి ఏడాది దాటింది. ఎన్ని విషయాలు కనుక్కోవాలి? మధ్యన నీ అథారిటీ ఏంటి? ఊరుకో. సుమ దులిపేసుకుంది. అన్నీ కారులోనే అడిగేయాలా? కొంచెం విశ్రాంతి తీసుకొని రాదు? చూస్తుండగా కారు రణరంగంలా మారిపోయింది. నేను నోరు విప్పితే చాలు విసుగు నీకు. నేనేం చేసినా తప్పులు పడతావు. నీ కల్చర్కి తగ్గిన అమ్మాయినే చేసుకుని ఉండాల్సింది. మద్రాసు నుంచి నన్ను ఎంచుకుని పెళ్లి చేసుకున్నప్పుడే ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది. సుమ వెకీళ్లు పడింది. గౌతమ్ విసురుగా కారాపాడు. ఇది వరుస శోభ. మళ్ళీ ఆఫీసులో షూటింగ్లో మగ్గిపోతానంటుంది. ఇంటికొస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంచదు. ఎవరికెలా సర్ది చెప్పాలో తెలియక శోభ మౌనం వహించింది. ఇక్కడ సుమతో నెల్లాళ్లు గడపగలదా? మళ్ళీ మద్రాసు ట్రైన్ ఎక్కియాలనిపించింది. సుమ అంతా మారిపోయింది. గట్టిగా 4 మాటలు వరుసగా మాట్లాడలేని సుమ, అమ్మ కళ్ళెత్తి చూస్తే వణికే సుమ ఇలా అరిచి దెబ్బలాడుతోంది. అమ్మతో జీవితంలో ఎంతటి కట్టుబాట్లుంటాయో తనకి తెలియంది కాదు. కాని ఎంతగా. అదేంటే సుమ అలానేస్తున్నావు? అంది మెల్లగా. నన్నంటమేం? అతను అన్నమేమి నీ చెవిన పడలే? నేను నమ్మలేకపోతున్నాను. ఏడాదిలో ఎంత మారిపోయావే. ఏడాది కాదులే శోభ. ఏడాది నుంచి ఇలాగే వేపుకు తింటుంటే ఎప్పుడో కుతుబ్ మినార్ నుంచి ఉరికేసి ఉండేవాణ్ణి. గత 2-3 వారాలుగా రోజూ దెబ్బలాటే. పొద్దుటే తల తిప్పుతుంది. దాంతో వంట చేయదు. విసిగించేస్తుంది. రాత్రి అయ్యేసరికి దెబ్బలాట, ఏడుపు. తల తిప్పడం తర్వాత వినడం మానేసింది. గౌతమ్ కంప్లైంట్లని. సుమని ప్రశ్నార్థకంగా చూసింది శోభ. వెక్కిళ్లలోనే తల ఊపింది సుమ. నీకసలు సెన్సిటివిటీ లేదు గౌతమ్ అంది శోభ. ప్రెగ్నెన్సీ అంటే కొందరికి అలాగే ఉంటుంది. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి గాని నువ్వు అలాగే కయ్యాలకు దిగితే ఎలా? 9 నెలలు ఇలాగే అయితే డెలివరీ లోపల నేను సన్యాసం పుచ్చుకుంటాను. అంతేకాని పాపం ఒక్కత్తి ఎంత కష్టపడుతోందో గుర్తించకు, సహకరించకు. శోభ అందుకుంది. సుమ సీటుకు జారబడి తృప్తిగా వినసాగింది. గౌతమ్ చేతులు జోడించాడు. నేరకపోయి నోరు విప్పాను. నన్ను క్షమించి వదిలిపెట్టాయి. ఎంతైనా మీరు మద్రాసీలు ఒక పార్టీ. నేను ఏకాకిని, పరాయివాణ్ణి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలే సుమ. శోభ అంది. భర్తలకి ఎక్కువ ఉపచారాలు చేసి గారవం చేస్తే ఇలాగే చెడిపోతారు. చూద్దాంలే నువ్వు నీ భర్తని ఎక్కడ ఉంచుతావో. గౌతమ్ కారు దిగి డిక్కీ తెరవసాగాడు. అదేంటి రోడ్డు మీద ఆపాడు? నన్నిక్కడ నా మానను వదిలేద్దామని. శోభ తలుపు తెరిచింది. సూట్ కేసు తీస్తూ నవ్వాడు గౌతమ్. సుమ నన్ను వదిలేస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని ఈ సూట్ కేసుని లోపలికి చేరేసి. సుమ ముందు నడిచింది. అతని కర్మ అంది. గౌతమ్ పూర్వజన్మలో కూలేయి ఉంటాడేమో అంది శోభ. ఆ సూట్ కేసు అక్కడా మోసి ఇంత దూరం తెచ్చి మెట్లెక్కి. కాదే, కారు లోపలికి తేవాలంటే గేటు తెరిచి మళ్లీ కారుకి మళ్లీ రివర్స్ చేసి ఈ గొడవలన్నీ ఎందుకని? ఫ్లాటు తాళం తీస్తోంది సుమ. ఇదేనే మన ప్యాలెస్. ఆ వైపు ఫ్లాటు విటల్ది. తలుపు పక్కనే సూట్ కేసు వదిలేసి మెట్లు దిగబోయాడు. సియు శోభ, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ. ఏయ్, అది మర్యాదగా శోభ గదిలో పెట్టి టీ తాగి వెళ్ళు. సుమ ఆజ్ఞాపించింది. గదిలో పెడతాను గాని టీ వద్దు. 1 నిమిషంలో పెడతాను, టీ తాగి వెళ్ళు. జవాబు వినిపించుకోకుండా కిచెన్లోకి నడిచింది. శోభ, కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వవే, టీ తెస్తాను. శోభ లివింగ్ రూమ్ కలిగి చూస్తూ సోఫాలో కూలబడింది. ఓ గోడంతా స్టీరియో ఎక్విప్మెంట్, క్యాసెట్లకి ర్యాక్, సోఫా సెట్టు, ఓ మూల నిలువెత్తు వెదురు ల్యాంప్ షేడు, తలుపు ఎదురుగా పర్షియన్ కార్పెట్టు, రెండో పక్కన డైనింగ్ టేబుల్, క్రోకరీ, విశాలమైన గది. లేచి గౌతమ్ని అనుసరించింది శోభ. ఇది నీ గది, నువ్వున్నాళ్ళు. చిన్నదైనా వెలుతురు నిండిన గది. సింగిల్ కాట్, దోమతెరలకి స్తంభాలుండే రకం, ఓ డ్రెస్సింగ్ టేబుల్, పుస్తకాలు నిండిన అల్మరా. సుమకి మ్యూజిక్ రూమ్ గా అనుకున్నాం దీన్ని. సుమ అసలు సాధన చేయదు. గౌతమ్ బయటకు నడిచాడు. బాత్రూమ్ ఇటుపక్కనొకటి, బెడ్రూమ్ కి అటాచ్డ్ రెండోది. ఇది కాక కిచెన్. ఆ పక్కన సిట్అవుట్. చిన్నిల్లే కానీ సెంట్రల్ గా ఉంది కదా అని తీసుకున్నాం. చాలా చక్కని ప్లాను. 4 బిల్డింగ్స్, అన్నింటికీ మధ్య లాన్ సిట్అవుట్ నుంచి కనిపిస్తుంది. శోభ కుతూహలంగా చూసింది. ఎంత నీట్గా ఉందో ఇల్లంతా. ఆ అమ్మ ట్రైనింగ్ శిష్యురాలని పేరు. ఎంత చాకరీ చేయించుకునేదో అమ్మ సుమచేత. వంట బాగా చేస్తుందని వంట చేయించేది. క్యాసెట్లన్నీ దులిపిపెట్టి సుమా. సుమా, నా పుస్తకాలు సర్దు తల్లి. శోభకి కోపం వచ్చేది. చేతగాని కోపం, ఏం చేయలేని కోపం. శోభ, రావే. టీ కప్పుల్ని టేబుల్ మీద పెడుతూ పిలిచింది సుమ. కిచెన్లో బిస్కెట్లు పెట్టాను పట్రా అని గౌతమ్కి పురమాయించింది తను కూర్చుని. ఇల్లు బాగుంది అంది శోభ.
మాస్టర్ ఆర్కిటెక్టు పక్కింట్లోనే ఉన్నాడు. సుమ టీ అందించింది. చాలా డబ్బు మూలుగుతున్న రకం. అమెరికాలో తగలేసినంత తగలేసి వచ్చి ఇక్కడ ఇది కట్టాడు. బిల్డింగ్కి 6 ఫ్లాట్లు. అసలు ఆ ఎస్టేట్ అంతా అతందేనట. డబ్బు కంపు. మీలాగే శోభ. గౌతమ్ ఓ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మా శోభ ఇల్లేం అలా డబ్బు కంపు కాదు. సుమ అతనికి టీ అందించింది. నువ్వు నమ్మవు శోభ. విఠల్ అదే ఈ ఆర్కిటెక్టు ఫ్లాట్లో పాలరాతి బోతు డబ్బు వగేరా తెలుసా? ఢిల్లీ నిండా ఇలాంటి ఇళ్ళు కట్టి పారేస్తే పాలరాతి ఇల్లే కట్టుకోవచ్చు. కానీ పాపం కళాపోషణ చేద్దామని ఇండియాకి వచ్చాడట. సుమ నవ్వింది. అమెరికాలో కూడా ఆర్టిస్టు ఒకప్పుడు విఠల్. మళ్ళీ ఇప్పుడు శిల్పం మీద మనసు మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఆర్కిటెక్ట్గా కాదు. గౌతమ్ వివరించాడు. ఏం అమెరికాలో ఆర్టు చాలలేదా? కళ్ళెగరేసింది శోభ. మాతృదేశం వగేరా. చాలా మంచివాడు పాపం. విడోయర్. సుమ మాటలకి లూజ్ అనుకుంటావు గాని ఈజ్ ఏ గుడ్ గై. టీ తాగేసి నుంచున్నాడు గౌతమ్. నేను వెళుతున్నాను సుమ. రాత్రికి కరెన్సీకి వెళదాం. వంట ప్రయత్నం పెట్టుకోకు. ఏడవచ్చు నేను రావడానికి. సుమ గౌతమ్ని సాగనంపడానికి లేచింది. శోభ ఇంకో కప్పు టీ ఉంచుకుని నిట్టూర్చింది. తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతాం శోభ, గుర్తించుకో. సుమ మళ్ళీ వచ్చి కూర్చుంటోంది. అదేంటే ఒక బిస్కెట్ అన్నా తినలేదు? వద్దు, ఆకలిగా లేదు. లంచ్ కూడా తినుండవు. లేట్ అయిందిగా రైలు. ఆకలేకపోవడం ఏమిటి? సుమ సిస్టమేటిక్గా బిస్కెట్లు తినేసింది. శోభ ఇంకో కప్పు టీ ఉంచుకునేలోగా, ఇంకా అలాగే టీ తాగుతున్నావా? శోభ నవ్వింది. రా స్నానం చేద్దు గాని. ఈ రెండో బాత్రూంలో గీజర్ లేదు. మా బాత్రూంలో చెయ్యి ఈ రోజుకి. సుమకి తెలుసు శోభ సాధారణంగా చన్నీళ్లు స్నానం చేస్తుంది. పెట్టెతెరు. సుమ ఆజ్ఞాపించింది. శోభ జడ విప్పుకుంటూ నేల మీద కూర్చుంది. నేనేం తెచ్చుకోలే. 2 సెట్స్ జీన్సు, 2 చీరలు. మరింత సూట్ కేసు? నీ చీరలు తెచ్చాను. శోభ హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవి తీసింది. నీ నగలు, రవ్వల దుద్దులు. సుమ మంచం మీద కూర్చుండిపోయింది. అమ్మ ఊళ్ళో లేనప్పుడు తెచ్చేసావా అంది. అమ్మ ఊళ్ళో లేదని మాత్రమే కాదు, నేనిక్కడికి రావడం ఇదేం మొదటిసారి ఆఖరిసారి కాబట్టి. శోభ తల వంచుకుని సూట్ కేసు తెరుస్తూ అంది. అదేంటే మళ్ళీ రావా ఏంటి? నీకు తెలియదు గనుకనా? ఢిల్లీ వచ్చానని తెలిస్తే అమ్మ నన్ను గెంటేస్తుంది. నిన్నెలాగో లోపలికి అడుగు పెట్టనివ్వదు. నీ నగలు, నీ చీరలు నీకు అప్పచెప్పి పుణ్యం కట్టుకుందామని. ఏడుసావులే, చాలా గొప్ప పని చేశావు. ఇప్పుడు అమ్మ నేను అడిగానని నీకు చెప్పి తెప్పించుకున్నానని అనుకోరు. అసలే నా మీద కోపం పెట్టుకుని ఉన్నారు. సుమ ముఖంలో విషాదం పరుచుకుంది. చురుగ్గా చూసింది శోభ. కోపమంట. అమ్మకి నీ మీద ఉన్న కసిని నువ్వు కోపం పెట్టుకుని ఉందని చెప్పుకో. నీలాగా అమ్మ కొట్టినా తిట్టినా పొడన్న వాళ్లే ఆవిడ అలా తయారు చేశారు. నీ నగలు నీకివ్వడంలో నాకేమీ తప్పు కనిపించడంలే. సుమ చెవులు మూసుకుంది. అమ్మ గురించి అలా మాట్లాడుకో అంది. నీ భజనగాన రసికులనే. శోభ రాగంగా పాడింది. అమ్మా నీకు దైవ సమానురాలు కదూ అంది. నాకర్థం కాందల్లా ఒకటే శోభ, ఆ దైవంకి నీలా నోరు పారేసుకునే కూతురెలా పుట్టిందా అని. అమ్మ గురించి నీతో మాట్లాడమేమిటి? శోభ పెదవు కొరుక్కుంది. నా బుద్ధి తక్కువగాని. ఓ 2 ప్యాకెట్లు తీసి అందించింది. నాన్నగారు నీకు పంపారు. సుమ విప్పి చూసింది. పట్టు చీరలు. ఒకటి గంధం రంగు చీర, ఇంకొకటి ఆరెంజీలో చెరీ చారలు నిండింది. అది ముహూర్తానికి, ఇది రిసెప్షన్కి అనుకోమన్నారు అంది శోభ. చీర విప్పి పంటంచు చూపించింది. ఇప్పుడెందుకే ఎంతలేసి చీరలు? సుమ మెల్లగా అంది. ఎక్కడ కట్టుకుంటాను ఈ ఊళ్ళో? పైగా అలా అమ్మ మాట కాదని వచ్చేశాను. అమ్మ మాటల్లో లేచిపోయావు. శోభ నవ్వింది. సుమ మొహంలో అపనమ్మకాన్ని చూసి, నీకు నమ్మకం కుదరదు గాని అమ్మ చాలా అసహ్యంగా మాట్లాడగలదు. ఎమోషనల్గా అయిపోయినప్పుడు అంటే మాత్రం అవన్నీ పట్టించుకోకూడదు. అమ్మ నా మేలుకోరే అన్నారు. ఆ రోజు ఏమన్నాను? నేనే ఆవిడని నొప్పించాను. ఆవిడ మాటలు వినలేదు. తన వారసురాలు అని తయారు చేస్తుంటే నువ్వు సంగీత ప్రపంచానికి గుడ్ బై, పెళ్లి చేసుకుని సంసారం చేస్తానన్నావు. అది కాదు శోభ. అమ్మ స్వయంగా అరేంజ్ చేసి ముందుండి జరిపించాలని కోరుకున్న పెళ్లి. ముందు వెనక ఎవరూ లేని మనిషిని 3 రోజుల్లో ప్రేమించి చేసుకుంటానన్నావు. ఆమెకి పెద్ద షాక్. నేనెప్పుడు అమ్మకి వారసురాల్ని అయ్యేటంత దాన్ని అనుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకుంటానని వచ్చేయకపోతే ఈ 7 సీజన్లలో నీ కచేరీ పెట్టించుండేది. శోభ మూలల్లో దాచిన నగల పెట్టెలు తీయసాగింది. నీ రవ్వలిదిగో, అమ్మ చేయించినవి పట్టుకొచ్చేశాను అంది నవ్వుతూ. శోభ ఎలా తెచ్చావే? అమ్మకి ఎంత కోపం వస్తుందో ఏంటో. నీ మొహం, నీకోసమే కదా చేయించింది. అయితే మట్టుకు ఏం పర్వాలే, తిడితే నన్నే తిట్టగలదు. నువ్వు దరిదాపుల్లో ఉండవుగా. సుమ నుదురు చిట్లించి ఊరుకుంది. శోభ ఇంకో సెట్ అందించింది. నావి తెచ్చుకున్నాను. ఎక్కడికన్నా వెళితే పెట్టుకోవచ్చునని. ఎందా దాచు. 6 గండే చీరలు రవ్వల దుద్దులునా? జీన్సు రవ్వల దుద్దులు. శోభ లేచింది సూట్ కేసు మూసేసి.
నా బట్టలన్నీ కాక మిగతావన్నీ నీ చీరలు సర్దే. ఆ రెండో పక్కంతా అమ్మ పాడిన క్యాసెట్స్ అంది. సుమ బెడ్రూంలో సూట్ కేసుని నిలబెట్టింది. సుమ ఓ 2 టవల్స్, షాంపూ వగేరా అన్నీ ఇచ్చేసి మరీ తీయ క్యాసెట్లు అంది. పోయినేడాది మ్యూజిక్ అకాడమీలో పాడిన క్యాసెట్ ఉందా? సుమ ఆత్రంగా అడిగింది. శోభ నవ్వుకుంది. అన్నీ ఉన్నాయి. ప్లస్ సెమ్మగుడి, లాల్గుడి, రామనాథన్, శేషగోపాలం తెచ్చాను. చాలా బాలమురళివేవి తేలే? ఎమ్మెల్వి? శోభ నవ్వేసింది. అబ్బా, నా లైబ్రరీ అంతా తెచ్చాను, నీకిచ్చేస్తున్నాను సరే అంది. సుమ జవాబు వినకుండా బాత్రూంలోకి నడిచింది. తనేం చేసుకుంటుంది? అమ్మ గత 2 ఏళ్లుగా పాడిన కచేరీలన్నీ తెచ్చింది సుమ ఆనందం కోసం. తను చేర్చిన విద్వాంసుల కచేరీలన్నీ తెచ్చింది. అమ్మ వాటిని ఉంచదని, తను పోయాక కనీసం సుమ వింటుందని. అందుకే తన రవ్వలు తెచ్చింది, సుమ దగ్గరే ఉండిపోతాయని. తను పోయాక శోభకి దిగులుగా ఉంది. ఏం సాధిస్తుంది నెలలో? అమ్మ తిరిగొచ్చే లోపల కొంత జీవిద్దామనా? చచ్చిపోయే ముందు స్వేచ్ఛగా తిరుగుదామనా? తనెందుకు చచ్చిపోదామనుకుంటోంది? శోభకి జవాబు తెలీదు. జ్ఞానం తెలిసినప్పటి నుంచి, వ్యక్తిత్వం అంటూ ఏర్పడ్డప్పటి నుంచి శోభలో మెదిలే ఏకైక బలత్తర వాంఛ మృత్యువు. సైకాలజీ పుస్తకాలు చదివి చూసింది. తనలోకి తొంగి చూసుకుంది. శోభకి అనేక వాదాలు తెలిసినా జవాబులు తెలియలేదు. తల్లి నీడలో బ్రతుకుతున్నా అని మృత్యువును కోరుకుంటుందన్న ఐడియా శోభకి నిరసించలేదు. శోభకి తన తల్లిని అమ్మ అని పిలవబుద్ధి కాదు. కొన్నాళ్లు అమ్మ అన్న పదం రోత కలిగించేది. హరిప్రియ అనుకునేది. హరిప్రియ రాజారాం, నాదజ్యోతి, కళైమామణి, సంగీత శిరోమణి, భారతదేశపు సాంస్కృతిక ప్రతినిధి, మహత్తరమైన కంఠంగల గాయని, ప్రతిభాశాలి అయిన విద్వాంసరాలు, తల్లిగా జీరో. తను సంగీతంలో అభిరుచి కలిగుంటే తల్లి కూతుళ్లుగా తమ అనుబంధం వేరేలా ఉండేదేమో. చిన్నప్పటి నుంచి శోభకి సంగీతం అంటే సరదాగాని, తీక్షణమైన ఆసక్తిగాని కలగనే లేదు. హరిప్రియ సంగీతాన్ని బలవంతంగా రుద్దిందా అంటే అదీ లేదు. ఇంట్లో సంగీత వాతావరణం ఎంతలా అలుముకుపోయి ఉండేదంటే శోభకి మాటలకు ముందు సాపాసాలొచ్చాయి. హరిప్రియ పాఠాలు చెప్పేది. విని విని శోభ గీతాలు, వర్ణాలు పాడేది. అది సంగీతమని, సంగీతం తన తల్లికి ఒక జీవన సరళి, ఉపాసన అని తెలియక ముందు. తను విన్న మొట్టమొదటి కచేరీ ఇంకా జ్ఞాపకం ఉంది శోభకి. హరిప్రియ నెమలికంఠం రంగు పట్టుచీరలో, చంద్రహారం, రవ్వలు, మల్లెపూలతో స్టేజి మీద కూర్చుని పాడింది. ఫిడేలు, మృదంగం, ఘట్టం చుట్టూ. నాన్నగారి ఒళ్ళో 6 ఏళ్ల శోభకి ఎంత సిగ్గువేసిందో. ఇంట్లో సులోచన వీణ ముందు తంబూరాతో కూర్చుని మందరధార పాడే అమ్మ స్టేజి మీద కూర్చుని శ్రీ సుబ్రహ్మణ్య నమస్తే పాడుతుంటే అందరూ నవ్వుకుంటారేమో అనిపించింది. మధ్యలో అమ్మకి దండవేసి చాలామంది మాట్లాడారు. తర్వాత తెలిసింది, హరిప్రియకి కళైమామని బిరుదు ప్రదానం జరిగినందుకు సన్మానం చేశారు ఆ రోజు. శోభకి బోరు. వెళ్ళిపోదాం, అమ్మని రమ్మను అంది కేశవతో. ఉండు బేబీ అని నాన్నగారు తనని వదిలి వెళ్లి అందరితో మాట్లాడుతుంటే శోభకి విసిగేసింది. తర్వాత ఎవరో శోభ బుగ్గగిల్లారు. మీ అమ్మాయా? అన్నీ మీ పోలికలే అని. అమ్మ గర్వంగా నవ్వింది. వాళ్ళ నాన్న కూతురది, పోలికలే నావి అంది. నాన్నగారు ఎత్తుకున్నారు తనని. పాపా, నువ్వు మీ అమ్మలా పాడతావా? శోభకి గుర్తొచ్చినప్పుడల్లా గుండె మెలితిరుగుతుంది. శోభ నాన్నగారితో హాస్పిటల్కి వెళతానంది. చెప్పలేదు, వాళ్ళ నాన్న కూతురది అంది అమ్మ నవ్వుతూ. శోభకి నాన్నగారు తననింకా గట్టిగా హత్తుకోవడం గుర్తు. పెనుగులాడి దిగిపోయి కేశవ దగ్గరికి వెళ్ళిపోయింది శోభ. ఇంటికొచ్చాక ఎంత గొడవో. శోభ మనసులో కోపానికి నిర్వచనం. మొట్టమొదటి ఇమేజ్ హరిప్రియ గులాబీ రేకులు రాలిపోతున్న దండ విసిరి కొట్టడం, నిలువెల్లా వణికిపోతూ నుంచుని, దానికి సంగీతం నేర్పించొద్దంటారు. మీలా మనుషుల్ని కోయించండి దాని చేత, నేను పాడడం మానేస్తే మీకు తృప్తిగా ఉంటుందా అని అరవడం. కేశవ శోభని తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మ, నాన్నగారు హాల్లో ఎదురెదురుగా నుంచుని గౌరు పిల్లుల్లా చూసుకుంటూ ఉండగా శోభకి ఎప్పటికీ అర్థం అవదు. తను సంగీతం నేర్చుకోను అనడానికి, అమ్మ సంగీతం మానేయడానికి సంబంధం ఏమిటో. తనకి వేరే ఆసక్తి, వేరే అభిరుచి ఉంటే అమ్మకి అది ఎలా పరాజయం అవుతుందో, లేక నాన్నగారికి విజయం అవుతుందో. శోభ, అయ్యిందా? తల రుద్ది పెట్టనా? సుమ కేకకి ఉలిక్కి పడింది శోభ. అక్కర్లేదు, వచ్చేస్తున్నా. జ్ఞాపకాల నుంచి బయటపడి త్వరగా స్నానం తెమిల్చుకుంది శోభ.